సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, మల్లికార్జున ఖర్గే గారు వీళ్ళందరూ కూడా రాజ్యసభలో ఉన్నారు, లోక్సభలో ఉన్నారు. కానీ ఇంతవరకు కూడా కనీసం తెలంగాణ బీసీ బిల్లు పాస్ చేయాలని బీజేపీకి ప్రశ్న. ఇప్పుడు ఒక మంచి వాతావరణం ఉన్నది మన దగ్గర. ఇప్పుడు 50% అనేటటువంటి క్యాప్ కూడా పోయి మన రాష్ట్రంలోనే 50% కన్నా ఎక్కువ రిజర్వేషన్ ఇస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. అన్ని రకాలుగా కూడా కులగణన జరిగిపోయి సిద్ధంగా ఉన్నది. బీసీ రిజర్వేషన్ ఇవ్వడానికి మంచి వాతావరణం ఉన్నది. ఈ అవకాశాన్ని వదిలిపెట్టకండి. మీరు ఇది వదిలిపెట్టి లోకల్ బాడీ ఎన్నికలు జరపడానికి మీరు సహకరిస్తే కాంగ్రెస్ పార్టీలో ఉండి తెలంగాణ బీసీలకు అన్యాయం చేసినటువంటి వాళ్ళు అవుతారు. కాబట్టి దయచేసి మీ పార్టీలో కూడా మీ ముఖ్యమంత్రి గారి మీద ఒత్తిడి తీసుకురావాల్సిందిగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న బీసీ అన్నదమ్ములకు, అక్క చెల్లెలకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ. మేము ఇస్తా అంటున్నాం. ఎక్కడ ఇస్తాం? పార్టీకి వెళ్ళిస్తావా? మరి ఏ కులాలకు ఇస్తున్నావు? ఎక్కడ ఇస్తున్నావు? చెప్పాల్సిన అవసరం ఉంది. యూపీఎఫ్ ద్వారా, జాబ్ కమిషన్ ద్వారా గ్రామాల వాళ్ళ దగ్గర చేస్తాం. గ్రామ సర్పంచ్ కార్యాలయాల్లో ఏ కులాల వాళ్ళ జాబితా చేస్తే ఈ కులం జాబితా ఎంత ఉన్నది, ఈ లెక్క ఉంది చెప్పని చెప్తాం. ఈ లెక్క నిజమే అయితే ఎందుకు చెప్పలేదు? లెక్కలు నిజమైన విషయాలు చెప్పకపోగా ఇప్పుడు కూడా కాలయాపన చేస్తున్నాం. రాబోయే రోజుల్లో రైలు లోపల విజయవంతం చేస్తాం. తెలంగాణ రాష్ట్రంలో బీసీపీ పట్టాల విషయాన్ని కూడా గుర్తు చేస్తాం. తెలంగాణ రాష్ట్రంలో సాయుధ పోవడం పెంచి తెలంగాణ ఉద్యమం కాకపోవడం కూడా బీసీల పాత్ర కీలకమైంది. బీసీలందరం కూడా మేము ప్రధానికి వస్తున్నాం. ఖచ్చితంగా నడుము బట్టి మెడల్ వచ్చి తెలంగాణ రాష్ట్రంలో రాజ్యాంగబద్ధంగా బీసీపీలు సాధిస్తున్న విషయాలు కూడా గుర్తు చేస్తున్నాం. మండలాల వారిగా, జిల్లాల వారిగా, మరి రాష్ట్రంలో హైదరాబాద్లో, జగనగరాల్లో కూడా బీసీలు సంపన్న కులాలు పెద్ద ఎత్తున జరగబోయేటువంటి జూలై 17న గ్రామాల నుంచి కూడా రైలు రోడ్డు పట్టాల మీదకి విచ్చేసి విజయవంతం చేస్తారు. ఖచ్చితంగా ఢిల్లీ మెడల్ ఉంచుతాం. కేంద్ర రాష్ట్ర కార్య ప్రభుత్వాలు కూడా మెడల్ వచ్చి బిల్లు సాధించే విషయాన్ని కూడా గుర్తు చేస్తూ బీసీలారా మేలుకోండి. ఇప్పుడు రాకపోతే 70 సంవత్సరాలుగా మోసపోతున్నాం. ఇక మోసపోవద్దు. మోసపోవాల్సిన అవసరం లేదు. మన హక్కు మనం కొట్లాడుకుందాం. మన బిల్లు మనం సాధించుకుందాం. మన బిల్లు సాధించుకోవాలంటే ఖచ్చితంగా అవునే తక్కువ బీసీ బిల్లు పక్కాల విధానంగా రైలు పట్టాల మీద విజయవంతం చేయాల్సిన అవసరాలు కూడా గుర్తు చేసుకుంటూ ఈ అవకాశం సక్సెస్ చేయడం కోసము రేపు 5వ తారీఖు నాడు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కూడా బీసీ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించబోతా ఉన్నాం. ఆ బీసీ రౌండ్ టేబుల్ సమావేశాన్ని కూడా విజయవంతం చేయవలసిందిగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజలందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. 8వ తారీఖు ఢిల్లీకి పోబోతా ఉన్నాం. మనందరం కూడా జాగృతి యూపీఎఫ్ నాయకులందరం కూడా అక్కడ కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టి మర్యాదగా కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతాం. మాకు ఈ హక్కు కావాలి, మీరు బిల్లు పాస్ చేయండి అని అడుగుతాం. మరి ఆ లోపలన్నా మన రాష్ట్ర ప్రభుత్వం సోయి తెచ్చుకొని అఖిలపక్షం ఢిల్లీకి పంపుతుందని చెప్పి పంపాలని చెప్పి కూడా మేము కోరుకుంటా ఉన్నాం. మరి బనకచర్ల విషయంలో మీ అందరికీ తెలుసు, కాంగ్రెస్ పార్టీ మెతక వైఖరిని పాటిస్తూ ఉన్నది. ఏమాత్రం కూడా పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని మరి గట్టిగా అడగలేనటువంటి ఒక అచేతన స్థితిలో మన ముఖ్యమంత్రి గారు ఉన్నారు. నిన్ననే అనిరుద్ రెడ్డి గారని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, ఆయన చాలా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిండు. ఏమన్నారంటే కేవలం బనకచర్ల అనేటటువంటిది కాంట్రాక్టర్ల కోసం కడుతున్నటువంటి ఒక ప్రాజెక్టు. అదే కాంట్రాక్టర్లు అదే చంద్రబాబు నాయుడు గారి కోర్టు, ఆయన మాటలు నాయకులు, అదే చంద్రబాబు నాయుడు గారి కోర్టులు తెలంగాణలో కూడా మోపైనరు, ప్రాజెక్టులన్నీ వాళ్ళకే వస్తున్నాయని పాపం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆయన గోడు వెళ్ళబోస్తున్నాడు. మరి అది వినన్నా గౌరవ ముఖ్యమంత్రి గారు తక్షణమే బనకచర్ల మీద పోరాటం చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. మేము ఇదివరకే చెప్పినట్టు తెలంగాణ జాగృతి నుండి ఖచ్చితంగా న్యాయ పోరాటం కూడా అవసరమైతే బనకచర్ల నాటడానికి చేస్తామని సందర్భంగా తెలియజేస్తాం. గౌరవ సంఘం